భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు ఖాజావలి మాట్లాడుతూ గూడూరు పట్టణం విద్యారంగం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుందన్నారు. గూడూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 పైగా విద్యార్థులు చదువుతున్నారని, విద్యార్థులు చదువుకోవడానికి కళాశాలకు రావాలంటే సొంత ఊర్ల నుంచి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారన్నారు. విద్యార్థులు రవాణా సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ కి తెలియజేసినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో గూడూరు మండలం నాయకులు వేణు, అరవింద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ సందర్శిస్తే విద్యార్థులకి ముఖ్యంగా సరిపడా గదులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఒక గది నిర్మాణంలో ఆగిపోయింది నాడు నేడు కింద గతంలో. అయితే ఇప్పుడు ఈ గదికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీన్ని ఊరికే సైడ్ వాల్స్ కట్టి వదిలేశారు. దీనికి రేకులు ఏదైనా వేస్తే కూడా విద్యార్థులకు ఇది గదిగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా ప్రధానంగా సమస్య ఏమంటే విద్యార్థులు చదువుకు కూడా దూరం అయ్యే పరిస్థితుల్లో విద్యార్థి బస్సు అనేది లేకుండా పోయింది. సరైన క్లాసులు వినకుండా 3 గంటలకి లేదా 3:30 నుంచి విద్యార్థులు వాళ్ళ ఊర్లకి గమ్యానికి చేరుకోవాలంటే 3:30కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ గూడూరు జూనియర్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులకి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. అయితే విద్యార్థులకి అనుగుణంగా విద్యార్థులు బస్సులు నడిపే రకంగా కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తగిన విద్యార్థుల క్లాస్ రూమ్ కూడా నిర్మించడానికి ప్రయత్నం చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. కాబట్టి ఇది పరిష్కారం కాకపోతే విద్యార్థులను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి చేయడానికి కూడా మేము శ్రీకారం చుడతామనేసి హెచ్చరిస్తున్నాం.